కన్నడ నటుడు యష్ ప్రధాన పాత్రలో నటించినటువంటి టాక్సిక్ సినిమా పైన మాజీ ఐపీఎస్ రాజకీయ నాయకుడు అన్నామలై తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్నామలై ఎందుకు ఈ కీలకమైనటువంటి కామెంట్ చేశారు? ఈ చిత్రంలో చూపించినటువంటి విపరీతమైనటువంటి హింస మహిళలను నిజంగానే కించపరిచేలా ఉన్నాయా? దీంట్లో ఉన్నటువంటి ఇతివృత్తాలు సన్నివాసాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా మహిళల్ని హింసించినట్లుగా ఉన్నట్లుగా, మరి ముఖ్యంగా కీలకమైనటువంటి హింసాత్మకమైనటువంటి ధోరణితోనే ఈ సినిమా ఉన్నట్లుగా అని మండిపడుతున్నారు. అసలు మూవీని అనుమతించినటువంటి సెన్సార్ బోర్డు పైన కూడా అన్నామలై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించి అన్నామలై చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. సెన్సార్ బోర్డులో కఠినమైనటువంటి నిబంధనలు లేకపోవడం వల్లే ఇలాంటి మూవీలు వస్తున్నాయనేటువంటి ఆరోపణ ప్రధానంగా ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఇక పాన్ ఇండియా సినిమాల్లో విపరీతమైనటువంటి హింసను, మరి ముఖ్యంగా మహిళలను కేవలం ఒక వస్తువులా చూపేటువంటి విధానాన్ని సెన్సార్ బోర్డు ఎలా అనుమతిస్తుందంటూ అన్నామలై ప్రశ్నించారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతదేశంలో సెన్సార్షిప్ నిబంధనలు చాలా బలహీనంగా ఉన్నాయంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అయితే సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి కంటెంట్ ను పూర్తిగా నియంత్రించడంలో బోర్డు విఫలమైందని అన్నామలై అంటున్నారు. సమాజంలో మహిళల భద్రత గురించి చాలా డిస్కషన్ జరుగుతుంటది. సమాజంలో మహిళల్ని రక్షించుకోవడం గురించి, మహిళల భద్రతా విషయాల గురించి మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ సినిమాల్లో మాత్రం వారిని తక్కువ చేసి చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు అన్నామలై. ఇటీవలే కాలంలో విద్యార్థులు జంజీ పోషిస్తున్నటువంటి పాత్ర అంతా ఇంత కాదు. సోషల్ మీడియా, మరి ముఖ్యంగా సినిమాల ప్రభావం నేటి తరం యువతలో చాలా కీలకంగా మారుతుంది. మరి అలాంటిది విద్యార్థులు జంజీ ఇలాంటి కంటెంట్ చూసి ప్రభావితమైతే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఏ సర్టిఫికేట్ ఉన్నటువంటి టాక్సిక్ లాంటి సినిమాలకు మైనర్లను అనుమతించకుండా థియేటర్ల యజమానులు కఠినంగా వ్యవహరించాలని అన్నామలై కోరుతున్నారు. తాను టాక్సిక్ సినిమాను పూర్తిగా నిషేధించాలని కోరడం లేదంటున్నారు ఆయన. కేవలం సెన్సార్ బోర్డు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని, భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ పైన కఠినంగా వ్యవహరించాలని మాత్రమే ఆయన డిమాండ్ చేస్తున్నారు. అన్నామలై కీలకమైనటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ గా మారుతున్నాయి. నిజానికి టాక్సిక్ మూవీ ముందు నుంచి కూడా వివాదాస్పదమైనటువంటి వార్తల్లోనే నిలుస్తుంది. ట్రైలర్ దగ్గర నుంచి సినిమాలో ప్రధానంగా అడల్ట్ కంటెంట్, అదేవిధంగా వైలెన్స్ ఎక్కువగా ఉంటుందన్నది అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ కూడా తన సినిమాను పెద్దలకు మాత్రమే అని చెప్పినప్పటికీ ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు పెరగడానికి అనేక కారణాలు కనబడుతున్నాయి. అయితే మూవీ డిజాస్టర్ కు కారణాలు కూడా అనేకం ఉన్నాయి. ముఖ్యంగా హీరో యష్, అదేవిధంగా కేజీఎఫ్ వంటి భారీ విజయాల తర్వాత యష్ నుంచి వస్తున్నటువంటి సినిమా కావడం కూడా కీ రోల్ పోషిస్తుంది. ఈ మొత్తం అంశాలను బేరీజు వేసుకుని ఒకసారి అన్నామలై అన్నటువంటి కామెంట్స్ ను మనం చూద్దాం. விஷயத்துல ரொம்ப ஓப்பனா இருக்குங்கண்ணா. சென்சார் போர்டு இன்னும் கடுமையா இருக்கணுங்கண்ணா. இந்தியாவை பொறுத்தவரை இப்ப அமெரிக்கா எல்லாம் போறோம் அப்படின்னா யூரோப் நாடுகள்ல எவ்வளவு கடுமையா சென்சார் போர்டு இருக்காங்க. இங்க நிறைய சீன்ஸ் நம்ம பார்க்கறோம், அதெல்லாம் ஏற்றுக்கொள்ள முடியாத சீன், ஏஜ் குரூப் சம்பந்தமே இல்லாத ஒரு சீன், 16, 18, 14 எல்லாமே. அதனால சில திரைப்படங்கள் முழுமையாக சென்சார் செய்யப்பட வேண்டும். திரைப்படத்தை தடை செய்ய வேண்டும் எப்போ நான் சொல்லல, முறையாக சென்சார் செய்யப்படும். அப்ப யாரு போலாம் யாரு போகக்கூடாது அப்படிங்கிறது தியேட்டர்ல ஸ்ட்ரிக்டா என்ஃபோர்ஸ் பண்ணும். எத்தனையோ படங்கள் சென்சார் கொடுத்தும் கூட தியேட்டர்ல அதை என்ஃபோர்ஸ் பண்றது இல்லை, எல்லாத்தையும் உள்ள விடுறாங்க. மால்ல மட்டும்தான் பயப்படுறாங்க, மால்ல இருக்கக்கூடிய சினிமா தியேட்டர்ல தான் அதை பயப்படுறாங்க. அதனால் தியேட்டர் உரிமையாளர்களுக்கு என் அன்பான வேண்டுகோள், சில திரைப்படங்களை நீங்க மாணவ சமுதாயத்தை சீரழிக்க ஆரம்பிச்சிருக்கிறது. நீங்க சரியான இடத்துல சென்சார் குறியீடுகளை நீங்க பின்பற்றணும். அதே போல சென்சார் நீங்க பெரிய ஸ்டார் நடித்திருந்தாலும் கூட எந்த காட்சிகளை அனுமதிக்கணும், எந்த காட்சிகளை அனுமதிக்க கூடாது அப்படிங்கிறதையும் சென்சார் முடிவெடுக்கணும். ஆனா சமீபத்துல வரக்கூடிய சில திரைப்படங்கள் நிச்சயமாக நமக்கு ஒரு மகிழ்ச்சி அளிக்கக்கூடிய திரைப்படங்கள்லாம் இல்ல. ஏன்னா ஒரு பக்கம் உமன் எம்பவர்மெண்ட், ரேப் அகேன்ஸ்ட் உமன், அட்ராசிட்டி அகேன்ஸ்ட் உமன் ஒரு பக்கம் தொண்டை தண்ணிக்கிளிய கத்துறோம், இன்னொரு பக்கம் ஒரு சினிமா ஒரு உமனை வல்கராக, ஒரு உமனை செக்ஸ் டிராபியாக, ஒரு பெண்ணை மனைவி வச்சுக்கலாம், அதன் பிறகு துணைவி வச்சுக்கலாம். ஏன்னா சமீபத்துல இந்த 2-3 நாட்களாக வந்திருக்கக்கூடிய படம் எல்லாம் பாத்தீங்கன்னா அதை காட்சிப்படுத்துறாங்க. அதெல்லாம் எவ்வளவுதான் நம்ம பேசினாலும் கூட ஒரு சினிமா என்பது வெரி பவர்ஃபுல் மீடியம். அது தவறான பல சித்தரிப்புகள் அதை செய்ய ஆரம்பிச்சிருக்கிறது. அதான் దాదాపు 3 సంవత్సరాల సమయం తీసుకోవడంతో ఈ సినిమా పైన అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ థియేటర్లలో ఆ రేంజ్ కంటెంట్ లేదా బిల్డప్ కి తగ్గటువంటి కథ లేకపోవడం ప్రేక్షకుల దగ్గర నుంచి తీవ్ర నిరాశను ఎదురవుతుంది. ప్రధానంగా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ మేకింగ్, అదేవిధంగా ఆలోచన విధానం కథను సరిగ్గా తెర మీదకి తీసుకురావడంలో విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ తో పాటుగా క్లైమాక్స్ ట్విస్టులు ఆడియన్స్ కు అంతగా కనెక్ట్ అవ్వలేదట.
మూవీలో నయనతార, రుక్మిణి వసంత్, కైరా అద్వానీ వంటి మంచి నటీ నటులు ఉన్నప్పటికీ వారి యొక్క పాత్రలకు సరైనటువంటి ప్రాధాన్యత లేదా బలమైనటువంటి క్యారెక్టర్ లేకపోవడం పైన విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్త్రీ పాత్రలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సన్నివేశానికి ప్రాధాన్యత లేకపోయినా కేవలం ప్రమోషన్ లేదా అల్లెల్ట్ కంటెంట్ కోసం కొన్ని రొమాంటిక్ సీన్లు ఇరికించినట్లుగా అనిపించడం, ఎమోషనల్ గా కనెక్ట్ కాకపోవడం మరికొన్ని నెగిటివ్ కామెంట్స్ కు దారితీస్తున్నాయి. ఇక హీరో ఇతర ప్రధానమైనటువంటి పాత్రల మధ్య ఉండేటువంటి డ్రామా, అదేవిధంగా లాజిక్, మోటివ్స్ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవడం సినిమా పైన గ్రాఫ్ పడిపోవడానికి అనేక కారణాలు కనబడుతున్నాయి. కానీ ఈ సినిమాకు సంబంధించిన ప్లస్ మైనస్ల విషయాన్ని పక్కన పెట్టిద్దాం. ఇప్పుడు సీనియర్ రాజకీయ నాయకులుగా ఉండి ఈ సినిమాలు చూసేటువంటి ప్రతి ఒక్కరి మధ్యలో అన్నామలై చేసినటువంటి కామెంట్స్ పైన పాజిటివ్ గా నెగిటివ్ గా ఎలా స్పందిస్తారు అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతున్నాయి. అన్నామలై ఈ సినిమాలో మహిళల్ని చాలా తక్కువగా కించపరిచే విధంగా చూపిస్తున్నారు, హింసను విపరీతంగా ప్రేరేపిస్తున్నారు. యువతతో పాటుగా జెన్జీ తరం ఈ సినిమాను చూస్తే ఖచ్చితంగా వారిలో ఏదో ఒక మోటివ్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇలాంటి సినిమాను చూసిన తర్వాత చాలా మందికి ఒక రకమైనటువంటి నెగిటివ్ ప్రేరణ వచ్చేటువంటి ఛాన్స్ కనబడుతున్నాయి. నేను ఈ సినిమాని వ్యతిరేకించడం లేదు, కానీ ఈ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నాను, విమర్శిస్తున్నాను అనేటువంటి రీతిలో అన్నామలై కామెంట్ చేస్తున్నారు. ఎందుకు మీరేమనుకుంటున్నారు? సినిమా చూసినటువంటి మీ అభిప్రాయం ఏంటి? నిజంగా అన్నామలై చెప్పిన విధంగా ఇంత భారీ స్థాయిలో హింస, మహిళలను తక్కువ చేసి చూపించేటువంటి వాతావరణమే సినిమాలో కనబడిందా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి.